తిరిగిండు, బాగా మాటలు చెప్పిండు. ఓ ఇక తుపాకీ రావడం ముచ్చట్లు ఎన్ని చెప్పాలని చెప్పిండు. ఆఖరికి వస్తే 4000 ఓట్లు వచ్చినాయి. అక్కడ ఉన్నది ఈయన సామాజిక వర్గానికి చెందిన ఎస్సీబీ బిడ్డలు 40,000 మంది ఉంటే ఈయనని 4,000 మంది నమ్మి ఓట్లు వేసేది. ఈయనకి తెలుసు ఎవరి ఇంట్లో పడుకున్న ఆడబిడ్డ సూసైడ్ చేసి ఇంట్లో వచ్చిందో తెలుసు. చేస్తున్నట్టు వ్యవహారం ఏందో అక్కడే తెలిసిపోతా ఉంది. బీజేపీతో మిలాఖత్ అయ్యి నీ ఇష్టం వచ్చినట్టు డ్రామాలు చేస్తూ ఏదో తోక ముడవాల్సి వస్తుంది. నీ పప్పును ఉడకయిక అని చెప్పి నీకు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. మన గుర్తు నెంబర్ 1 అందరికంటే పైన ఉంటుంది. దయచేసి పది గంటలకి ఎన్నికల ప్రచారం ముగించాల్సిన అవసరం ఉంది. జయప్రదం చేసిన మా బీఆర్ఎస్ పార్టీ బిడ్డలందరికీ పేరు పేరుగా రామ్ రామ్ ఆదాం. ఈరోజు మరి సిర్పూర్ నియోజకవర్గంలో కాగజ్ నగర్లో బాలాజీ నగర్లో మరి ఈరోజు ఎమ్మెల్యే గారు ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ క్యాండిడేట్ కూడా తను కనుక. సో ఇక్కడ మరి 10, 11, 24 డివిజన్ బాలాజీ నగర్ ఉంటుంది కనుక జయచంద్ర గారు 24 డివిజను, అలాగే చూసినట్టయితే వాలీబాయ్ 11 డివిజన్లో ఈరోజు ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఇప్పుడే మరి ప్రసంగించి వెళ్ళిపోయారు. వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి సార్, మొత్తం మీద చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తున్న సందర్భంలో ఈరోజు ఇక్కడ సభ నిర్వహించారు. ఏమనిపిస్తుంది? చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. మా బాలాజీ నగర్లో 10, 11, 24 వార్డుల నుంచి ప్రజలు వాళ్ళు కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల మీద ఆకర్షితులై స్వచ్ఛందంగా ఒక 2,000 మంది కార్యకర్తలు ప్రజలు ఇక్కడికి వచ్చి కోనప్పన్న గారికి మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చాలామంది ఎన్ని పార్టీలు ఉన్నా ఇక్కడ మేము బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఇచ్చి గెలిపించాలని మా యొక్క ప్రజలు మొత్తం కోరుకొని ఇక్కడ వన్ సైడ్ ఓటింగ్ జరగాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా జరుగుతుంది. 30వ తారీఖు రోజు ఎలక్షన్లో ఇక్కడ నుంచి భారీ మెజార్టీ ఇస్తాం. 3వ తారీఖు రోజు మా కోనప్పన్న గారు భారీ మెజార్టీతో గెలుస్తారని మేము కోరుకుంటూ సెలవు. 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యేను మళ్ళీ ఈసారి ఎట్లా గెలిపేయాలన్నట్టు కొంతమంది ప్రచారం చేస్తారు. ఎలా చూడాలి? కేసీఆర్ గారి తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ యొక్క పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని మేము నమ్ముతున్నాం సార్. ఇక్కడ బీఎస్పీ పార్టీ భారీగా మమ్మల్ని కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు అని కూడా అంటారు కదా, దీని ఎలా చూడాలి? ఇది పొంగు, ఇది నీళ్ళ మీద బుడగ లెక్క. అదేంటి, ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఇక్కడ డబ్బులకు అమ్ముడు పోయిన వాళ్ళు అక్కడ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఏదో 3వ తారీఖు రోజు మీరే చూస్తారు కదా. ఓటు అంటే మేము ఇంటింటికి పనిచేసినాం సార్. మేము చేసిన పథకాలు ప్రతి ఇంటికి చేరినాయి. ఈ సిర్పూర్ కాన్స్టిట్యున్సీలో మేము ప్రవేశపెట్టిన పథకాలు, కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు ఇంటింటికి చేరింది కాబట్టి మేము గెలుస్తామనే నమ్మకంతో ఉన్నాం సార్. చెప్పండి. సో ఎలా అనిపిస్తుంది మరి ప్రచారానికి ఎంతమంది తీసుకొచ్చారు మీరు? మేము వార్డు నెంబర్ 11 నుంచి కోనప్ప గారి ఇవాళ బహిరంగ సభ వార్డు నెంబర్ 11లో ఉండే ప్రజలు స్వచ్ఛంగా అందరూ బయటికి రావడం జరిగింది. మహిళలు మళ్ళీ ఎక్కువగా యువకులు కూడా కోనప్పన్నకు మద్దతు పలకడానికి ఈరోజు ఈ బహిరంగ సభకు రావడం జరిగింది. చాలా స్టడీ మెటీరియల్ కూడా ఇచ్చారంట, నిజమేనా? అవును, స్టడీ మెటీరియల్ ఇచ్చారు. మళ్ళీ కోచింగ్ సెంటర్లు కూడా పెట్టారు. అదే కాకుండా స్కూల్కు ఫీజు కట్టారు. మళ్ళా అన్నదాన సత్రం నుంచి మన దగ్గరికి ఉన్నటువంటి టీచర్ ఎవరైతే ఉన్నారో పిల్లలకు కోచింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టడం జరిగింది. ప్రతి డిగ్రీ కాలేజీలో వేరే ఊరు నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా భోజన సౌకర్యం ఏర్పడడం జరిగింది. అందుకోసమే సిర్పూర్ నియోజకవర్గంలో ఇలా డిగ్రీ కాలేజ్ పిల్లలు ఫస్ట్ నెంబర్ సాధించిన వారు ఎంతోమంది ఉన్నారు. అది సిరిఫ్ కోనప్ప గారి ఆశీస్సులతోనే ఇవాళ అది జరగడం జరిగింది. బీఎస్పీ వాళ్ళు ప్రధానంగా ఆంధ్ర కబంధ హస్తాలలో ఉంది సిర్పూర్ అంటారు, నిజమేనా? చూస్తే తెలుస్తుంది కదా, ఆంధ్ర కబసాలలో ఉందా? బీఎస్పీ పార్టీ నుంచి ఆయన అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చి ఎందుకు పరిశాన్ అవుతున్నాడో ఆయనకే అర్థం కావాలి. వార్డు నెంబర్ 11లో చూస్తే ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక ఆడపడుచుకు, ఒంటరి మహిళకు ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ ఉంది, మంచి డెవలప్మెంట్ ఉంది. కాబట్టి ఇలా ప్రతి ఒక్కరు కూడా కోనప్పన్న ఎంబడే ఉంటున్నారు.
చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది ఈ సభ? చాలా సంతోషం. ప్రజలందరూ సహకరించినందుకు, మద్దతు తెలిపినందుకు. ముఖ్యంగా కానార పట్టణంలో కావచ్చు, ఈ వార్డులో బాలాజీ నగర్ ఉన్న 10వ వార్డు నెంబర్ 11 కావచ్చు, 24 కావచ్చు, ప్రజలలో ప్రతి ఇంటికి అనేక సంక్షేమ పథకాలు దగ్గరుండి వాళ్ళకి ఏ రకంగా అవినీతి జరగకుండా వాళ్ళకి చేరవేయడం జరుగుతుంది. ప్రజలు కూడా ఈరోజు కూడా మీరు చూశారు ఈ సభాముఖంగా వాళ్ళ స్వచ్ఛందంగా వాళ్ళ మనస్ఫూర్తిగా కడుపు నిండా కోనప్ప గారిని గెలిపించడానికి వారు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సార్లు గెలిచారు కదా, ఏం చేశారని అడిగితే సార్ చేశారంటే ప్రజల ముందు ఉంది. అది ఏం చేశారనేది ప్రజల ముందు ఉంది. ఎవరు చెప్పనవసరం లేదు. దీనికి ప్రజల ముందే ప్రజల నిర్ణయమే ఉంటుంది. ఏం చేసాం ఇవాళ ఈ బాలానగర్ ఏరియాలో ఒక ఆర్జెస్ నగర్ పక్కకు ప్రభుత్వ స్థలం ఉంది. అక్కడ వస్తీ దాగు నిర్మించడం జరిగింది. అలాగే దాని పక్కకు పార్క్ నిర్మించడం జరిగింది. అలాగే దాని పక్కన స్విమ్మింగ్ పూల్ నిర్మించడం జరిగింది. అలాగే ఉన్న ఒక ఏకైక ప్రభుత్వ పాఠశాల మన ఊరు మనబడి కార్యక్రమంలో 1 కోటి రూపాయలు మంజూరు చేయించి ఇప్పుడు దానికి నిర్మాణం పూర్తయిపోతుంది. త్వరలో కూడా దానికి రాబోయే రోజులలో కోనప్ప గారు గెలిచిన తర్వాత దాన్ని ఇనాగ్రేషన్ కూడా చేయడం జరుగుతుంది. సిరిపిరిలో పేద ప్రజలకు 1 ఎకరం పంచిస్తాను, కోనేరు భూమి మొత్తం లాక్కుంటామని అంటారు, నిజమేనా? సార్ ఇవన్నీ బూటక ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు. గెలవలేక ప్రజలు నమ్మకం లేక వాళ్ళ మనసులు ఏ రకంగా చెడగొట్టాలి, వాళ్ళ మీద బురద జల్లాలి కోనప్ప గారి మీద అనేది వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు. ఎంత దుష్ప్రచారం చేసినా అది మాకే ప్లస్ అవుతుంది, కానీ వాళ్ళకి ఏ రకం కూడా ప్లస్ కావడం లేదు. ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అటు బీజేపీ ప్రభుత్వం కావచ్చు, బీఎస్పీ ప్రభుత్వం కావచ్చు, పైసలతోటి ఒక్కొక్కరిని అది ఏందండి పుట్నాల పల్లీలు ఉన్నట్టు ₹1,00,000 2 లక్షలట 3 లక్షలు మా కౌన్సిలర్ని ఎరవేయడము, తెల్లారు చూస్తే ఆ ఫేక్ అకౌంట్లతోటి అనేక రకమైన దుష్ప్రచారాలు. ప్రజలందరికీ తెలుసు, వాళ్ళ కంట ముందర ఉన్న ఇక్కడ సిరిపూర్ ప్రజలు పిచ్చోళ్ళు కాదు, వాళ్ళ లెక్క ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉన్నోళ్ళు కాదు. ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం, ఇక్కడనే చచ్చేటోళ్ళం. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసి ఈ సిరిపూర్ ప్రజల్ని కోనప్ప గారిని దూరం చేయాలనే ఒక ఆలోచన, దురుద్దేశం ఆలోచన ఉంది కదా. దాన్ని 30వ తారీఖు తిప్పి కొట్టే రోజు వస్తుంది. 3వ తారీఖు 3 గంటలకు ఇప్పుడే చెప్పారు కోనప్ప గారు కూడా. 3వ తారీఖు 3 గంటలకు రాజగంజ్ చరస్థలనే తేల్చుకుందామని ఆ రోజు చెప్పడం జరిగిందని చెప్తున్నాను. ఎంత మెజార్టీ ఉంటుంది సార్? నా అంచనా ప్రకారం 30,000 నుంచి 40,000 మెజార్టీ రావచ్చు పక్కా. ఇది 30,000 నుంచి 40,000 మెజార్టీ. అది కొందరు అంటున్నారు సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతుందని. సీక్రెట్ ఓటింగ్ ఏం లేదు. అంతా మనసు నిండా ఇక్కడ వచ్చిన అమ్మ తల్లులు, అక్క చెల్లెలు అందరూ కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి వచ్చారు ఇక్కడికి. ఏ రకం కూడా వారు వెనకడుగు వేయడానికి సిద్ధంగా లేరు. రాబోయే 30వ తారీఖు ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొని కారు గుర్తు కోటేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఎవరు పోటీ ఇక్కడ? ఎవరు పోటీ? వాళ్ళకి పోటీ, మాకు ఎవరు పోటీ లేదు. చెప్తారు ఓటర్ల మహేషాలకైతే నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ వచ్చినటువంటి నిలబడ్డ 13 క్యాండిడేట్లు వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు చేసేది ఏం లేక వాళ్ళ బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారు తప్పితే అభివృద్ధి కార్యక్రమం ఏ రకంగా కూడా ప్రజలకు చెప్పడం లేదు. కేవలం తెల్లారు లేస్తే పొద్దుదాకా 10 గంటల పొద్దుగల 6 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 10 గంటల దాకా ప్రచారాన్ని ముగింపు సమయం దాకా కోనప్ప తిట్టడం, కోనప్పని బెదిరించడం, కోనప్ప లంగ, కోనప్ప దొంగ, ఇవే తప్పితే మేము ఈ పార్టీ మేము గెలిపిస్తే మేము ఇచ్చేస్తాం, మేము గెలిపిస్తే మమ్మల్ని ఇచ్చేస్తామని ఏ రకంగా కూడా వారు చెప్పడం జరిగదు. ప్రజలు కూడా వాళ్ళ మాటలు నమ్మడం లేదు. రాబోయే రోజుల్లో వాళ్ళకే తగిన గుణపాఠం చెప్తారని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. బాలాజీ నగర్ వాస్తవుని వీళ్ళు యువకులు, వీళ్ళు భావితరాలకు వీళ్ళ యొక్క లీడింగ్ అవసరమని టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి మా యొక్క ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు, ఇప్పుడు బీఆర్ఎస్ అయింది కానీ టీఆర్ఎస్ ఉన్నప్పుడు వీళ్ళు ముగ్గురి టికెట్ ఇచ్చారు. 10, 11, 24 భారీ మెజార్టీతో ఈ ముగ్గురు కౌన్సిలర్ని గెలిపించినాం. వనమాల రాము 10, మహమ్మద్ వలి 11, తాటి జయచందర్ 24. ఈ యొక్క ముగ్గురు కౌన్సిలర్లు కూడా ఎల్లవేళలో ఈ యొక్క వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేస్తున్నారు. దాన్ని మేము హర్షిస్తున్నాం. ఇకపోతే మా నాయకుడు కోనేరు కోనప్ప, ఆయన ఒక కోనప్ప కేకే అంటేనే ఒక బ్రాండ్
మా యొక్క సిర్పూర్ కాన్స్టిట్యున్సీలో ఒక బ్రాండ్ నాటే కోనప్ప కాదు. కోనప్ప అంటే మాకు ఎంత అభిమానం అంటే ప్రతి జనానికి ఒక అభిమానం. ఎందుకంటే ఈరోజు పోటీ ప్రభుత్వం నడిపినట్టు మా కోనప్ప గారు ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఉదాహరణకు చూడండి, నిత్యాన్నదాన పథకము, ప్రతి దూరం నుంచి వచ్చిన బిడ్డకు అన్నం కావాలంటే అన్నం పెడుతున్నాడు. మళ్ళీ తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలు ఇస్తున్నాడు. బొందకాలు వాళ్ళకి వాళ్ళకి కిట్టు చేస్తున్నాడు. ప్రసూతి వాళ్ళకుంటే అంబులెన్స్ ఇస్తున్నాడు. తర్వాత మన ఎవరికైతే ఎలాంటి ఆపద ఉన్నా కానీ అర్ధరాత్రి అవసరం ఉంటే వచ్చి సేవలు చేస్తున్నాడు. ఇంతకంటే మంచి నాయకుడు మాకెందుకండి? ఇప్పుడు ఉదాహరణకు మా యొక్క ఈ సిర్పూర్ కాన్స్టిట్యున్సీ అంటే ఇది స్టార్టింగ్లో కొత్తపేట, తర్వాత మా యొక్క ఇక్కడ నైజాం గవర్నమెంట్ ఉన్నప్పుడు 2 మిల్లులు స్టార్ట్ చేశారు. ఒకటి సర్సిలకు, ఒకటి సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్. అయితే పేపర్ మిల్ చేయబట్టి దీనికి కాగజ్ నగర్ అన్న పేరు వచ్చింది. ఇది ఒక మినీ ఇండియా. ఇక్కడ ఆల్రెడీ ప్రతి కాస్ట్ వాళ్ళు ఉన్నారు. తమిళియన్స్ ఉన్నారు, కేరళియన్స్ ఉన్నారు, ప్రతి యూపీ బీహార్ వాళ్ళు ఉన్నారు, అందరూ హిందూ ముస్లిం సిక్ ఇసాయి సొబీ హై బాయి బాయి అన్నట్టు అందరు కలిసిమెలిసి జీవిస్తున్నారు. దీంట్లో పూట తీసుకురావాలని వాళ్ళు ఎన్ని ఎత్తుగడలు వేసినా కానీ ప్రజలు నమ్మరు. ఎందుకంటే ప్రజలకు సేవ చేస్తున్న నాయకుడు ఎవరు అన్నది అందరికీ తెలుసు. ఇప్పుడు మేము సామాన్యులమైనా కానీ ప్రతి ఒక్కరూ అన్న మనం కోనప్పన్నకే ఓటేయాలని చెప్పి గర్వంగా చెప్పుకుంటారు. ఇది ఎవరో చెప్తే డబ్బులు ఇస్తే చెప్పేది కాదు, అభిమానంతో. ఈరోజు కేసీఆర్ గవర్నమెంట్ని ఎందుకు నమ్ముతున్నారు? కేసీఆర్ గారు చేస్తున్న ఈ పథకాలు ఇంతకుముందు 50-60 ఏళ్ళు కాంగ్రెస్ ఉండి ఏమైనా చేసిందా? ఈరోజు పెన్షన్ 2016 ఇస్తున్నాడు. తర్వాత కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు. మన ముస్లిం మహిళా మన షాదీ ముబారక్ ఇస్తున్నాడు. తోఫా ఇస్తున్నాడు. మౌజీంలకు మౌలాన్లకు జీతం ఇస్తున్నాడు. మళ్ళా ఇది గుడికి నైవేద్య దీపానికి జీతం ఇస్తున్నాడు. గీతన్నలకు, నేతన్నలకు, కమ్మరి, కుమ్మరి, గొల్ల ప్రతి ఒక్కరికి కులాల వారిగా భవనాలు కట్టిస్తున్నాడు. డొనేషన్ ఇస్తున్నాడు. ఇంతకంటే మంచి నాయకుడు ఎవడండి? మాకు ఆల్రెడీ అక్కడ కేసీఆరే కావాలి, ఇక్కడ కోనప్పే కావాలి. ముందు ఇంకో మేము ఏం కోరుకుంటున్నామంటే ఈ యొక్క సిర్పూర్ కాన్స్టిట్యున్సీ నుంచి మేము చెప్తున్నాం, కోనప్ప గారు ఉన్నంత మట్టుకు ఆయనే మాకు ఎమ్మెల్యే కావాలని ఒక తీర్మానం చేస్తున్నాం. మేము సామాన్య ప్రజలము ఒకటే కోరుకుంటున్నాం, తీర్మానం చేస్తాం. కోనప్ప గారు జీవించి ఉన్నన్ని రోజులు కోనప్ప గారే మాకు ఎమ్మెల్యే, మాకు వేరే ఎవరద్దు. आई है वो घड़ी उनको ही वोट देंगे, कोनापे के सिवा दूसरे को हम वोट नहीं देंगे. ये हमारे माइनॉरिटी भाइयों का भी बात है, हमारे हिंदू भाइयों का बात है. सब लोग मिलजुल के हम जो है TRS यानी BRS गवर्नमेंट को फॉर्म करेंगे. हम केसीआर साहब से रिक्वेस्ट करेंगे, क्या बोल के साहब आदिलाबाद जिला को जो है 4 करे. आदिलाबाद, निर्मल, अपना आसिफाबाद और मंचिराल 4 करे, 10 4 करे. अभी हमारा जो है सिरपुर कॉन्स्टिट्यूंसी है, कोमरम भीम डिस्ट्रिक्ट में आता है. हमारे कोनप्पा साहब को मिनिस्ट्री देना बोल के हम जो है गवर्नमेंट फॉर्म होने के बाद केसीआर साहब को हम लोग यहाँ से कुछ नहीं बड़ी तहत से 1000-1200 लोग जाके केसीआर साहब को रिक्वेस्ट करेंगे हमारे साहब को जो है मिनिस्ट्री देना ज़रूर है. क्योंकि यहाँ से जीत के संजीव रेड्डी अकेला ही मिनिस्टर बना. उसके बाद केवी केशव लोया, केवी नारायण चीफ विप करा, पुरुषोत्तम राव जीता, राजलक्ष्मी जीता, सम्मैया जीता, हमारे साहब भी जीते, लेकिन कभी मिनिस्ट्री इधर नहीं मिला. जोग रामन्ना को मिला है. लेकिन हम इस बार कोशिश करेंगे कि हमारे साहब जीत के कोनप्पा साहब को मिनिस्ट्री देना बोल के हम लोग हमारे सिरपुर कॉन्स्टिट्यूंसी के सभी अवाम उनकी ख्वाहिश जो है हम केसीआर साहब से गुजारिश करेंगे. ये हमारी दावा है. जय तेलंगाना.